నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 2-3 రోజులుగా టెక్నికల్ ప్రాబ్లంతో వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సమస్య దీనికి కారణంగా భావిస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సైబర్ దాడే దీనికి కారణమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏటీసీ ఆటోమేషన్ సిస్టంలోకి మాల్వేర్ రావటం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాకు లింక్ అయి అనుసంధానంగా ఉండే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో టెక్నికల్ ప్రాబ్లం వల్లే అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. దీన్ని పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్స్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోపల బోర్డింగ్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు క్యూలో వేచి చూడాల్సి వస్తోంది. టెక్నికల్ ప్రాబ్లం కారణంగా విమానాల రాకపోకల అప్డేట్లను ఏటీసీ ఆటోమేటిక్ గా పొందలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటీసీ ఆటోమేషన్ వ్యవస్థలో వైఫల్యం చోటు చేసుకుందా అన్న కోణంలో సంబంధిత విభాగాలు దర్యాప్తును మొదలుపెట్టాయి. మాల్వేర్ చొరబాటును సాఫ్ట్వేర్ సాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సిస్టంలో కొన్ని కీలక అప్డేట్లు లేవని, ఎప్పటికప్పుడు బ్యాకప్ వ్యవస్థ కూడా కనిపించలేదని గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఈ సైబర్ దాడి జరిగినట్లు వస్తున్న వాదనను ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. ఢిల్లీ ఐజీఐ ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. ఇక్కడ నుంచి నిత్యం దాదాపు 1500కు పైగా విమానాలు రాకపోకల్ని సాగిస్తాయి. కొన్ని రోజులుగా ఇక్కడి విమాన ప్రయాణాలకు తరచుగా అంతరాయం కలుగుతోంది. విమాన నావిగేషన్ వ్యవస్థపై ప్రభావితం చూపే జీపీఎస్ స్పూఫింగ్ ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఊహించని విధంగా ఎయిర్ ట్రాఫిక్ పెరగటంతో అనేక విమానాల్ని దారి మళ్లించాల్సి వస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 300కు పైగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడింది. నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాల్ని దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ గా వ్యవహరిస్తారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్ ని అడ్డుకుని ఆ స్థానంలో నకిలీ సంకేతాల్ని పంపి జీపీఎస్ రిసీవర్ ని తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్లలో ఇటీవల ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మన దేశంలోనూ ఇవి ప్రభావం చూపటం ఆందోళన కలిగించే విషయమే.